తెలంగాణ విభజనకి ముందు భావోద్వేగాలు బాగా సృష్టించారు. ఆ ట్రాప్లో జనము పడ్డారు. ఆ సమయంలో ఓట్లు అట్లా పడ్డాయి. ఆ సందర్భంగా గందరగోళం పూర్తయిపోయింది, అయిపోయింది. 10 ఏళ్ల తర్వాత కూడా అదే రాజకీయం నడుపుతామంటే జనం పట్టించుకుంటారా? ఆలోచించాల్సినటువంటి అవసరం. ఇప్పుడు రేవంత్ పదే పదే ఢిల్లీకి వెళ్ళటం, లేకపోతే బీజేపీ మీద లాగటం, లేకపోతే బీఆర్ఎస్ని లాగటం, అయ్యో నీళ్ళన్నీ ఆంధ్ర వాళ్ళు దోచుకుపోతున్నారు, చేత కావట్లేదు అని చెప్తుంటాడు. ఇంకో పక్కన అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడైనా, లేకపోతే ఇప్పుడు రేవంత్ వచ్చినా ఆంధ్రాకి రావాల్సిన నీళ్లు, కృష్ణా నీళ్లు శ్రీశైలానికి రాకముందే అవతల లాగేస్తున్నారు. అప్పుడు లాగేస్తున్నారు, ఇప్పుడు లాగేస్తున్నారు. గోదావరి నీళ్లు కాళేశ్వరం ఎందుకు పెట్టింది? అప్పుడు ఇక్కడికి రాకముందే, ఆంధ్రాకి రాకముందే అక్కడ నీళ్లు ఒడిచిపట్టుకోవడమే కదా జరిగింది. ఆ పథకాలు ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆస్తులు అక్కడ ఉన్నాయి, ఈ నాయకులందరికీ. కాబట్టి ఏం మాట్లాడలేకపోయారు. జగన్ దాంట్లో ఏం చేశాడు? ఇంకొంచెం యువతల బొక్కబెట్టి కొంత నీళ్ళని అటుపక్కకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు రాయలసీమకి. దాన్ని కూడా ఇక్కడ వివాదం చేసుకున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు బనకచెర్ల తీసుకొస్తాం, గోదావరి నీళ్ళు సముద్రంలోకి పారిపోయకుండా మేము తీసుకెళ్ళి వాడుతాం ఆంధ్రాకని చంద్రబాబు, దానికి కేంద్రం డబ్బులు ఇవ్వాలి అన్నట్టు. అదే సందర్భంలో రేవంత్ దాని మీద అబ్జెక్షన్, బనకచెర్ల తీసుకొచ్చేటట్టయితే ఎట్లాగా, దాంతో మాకు సంబంధం లేకుండా ఎట్టా పెడతారు, అట్లయితే మా ఏరియాలో ఉన్న ప్రాజెక్టులకి ఆంధ్ర ఒప్పుకోవాలి అన్నటువంటి. చంద్రబాబు ఏమంటారు దానికి? మేము గోదావరి మీద ప్రాజెక్టులు, కాళేశ్వరాన్ని కూడా నేను ఒప్పుకున్నాను, అట్లాంటప్పుడు ఇప్పుడు బనకచెర్ల కాళ్ళు అడ్డుపట్టడం ఏంటి అంటారు. ఇదేదో జగడం వచ్చేసింది అన్నట్టు. ఏమీ లేదు. ఆంధ్రాకి నీళ్లు ఇక్కడ ప్రాజెక్టు కడితే ఏ రాష్ట్రం నష్టపోయేదేం లేదే. ఎందుకని? దీని కింద ఏ రాష్ట్రం లేదే. పైన రాష్ట్రాల్లో ఇక పట్టుకోవడానికి అవకాశం లేకపోయినప్పుడు ఆ నీళ్లు సముద్రంలో పోతుంటే వాడుకునేది ఆంధ్రాలో కట్టే ప్రాజెక్టులు. అంతేగాని పైనుంచి గుంజుకోవడానికి ఏం లేదే. దీని కింద ఇంకో రాష్ట్రం ఏం లేదే నీళ్ళకి. మరి దీన్ని తీసుకెళ్ళి అక్కడ దాంతో ఎట్లా పోలిక పెడతారు? తెలంగాణలో కట్టే ప్రాజెక్టులు ఆంధ్రాకి రావాల్సిన హక్కుని కాలరాసి తీస్తారు. రాష్ట్ర విభజన సందర్భంలో చట్టంలో రాసినటువంటి రూల్ ప్రకారం ఉన్నటువంటి వాటర్ని వాడుకోవచ్చు. అంతకంటే ఎక్కువ వాడుకోవడానికి అక్కడ ప్రాజెక్టు కడుతున్నారు. ఇక్కడ పారపోసే నీటిని ఒడిసి పట్టడానికి పెట్టుకునే ఓ తొట్టి లాంటిది. దాన్ని ఎలా లింకప్ చేస్తారు? కానీ ఇప్పుడు ఆయన ఒక భావోద్వేగాన్ని రైట్ చేస్తే, ఈయన ఇంకొక భావోద్వేగాన్ని రైట్ చేస్తా, దీంట్లో నిజం కంటే అబద్ధాలని ప్రజల దగ్గరికి తీసుకుపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.